నాకుండే లోపాల్లో ఇదొకటని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. నేను కూడా ఒప్పుకుంటున్నాను, నాకు ఇది ఉంది. అదే కోపం. ఈ కోపంతో చాలా ప్రమాదం ఉంటుంది. ఈ కోపం అనే విషయం ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. మన కోపం మనకు ఎందుకు వస్తుందో మనకు తెలియలేనప్పుడు మనం మన అదుపులో లేవని మన అర్థం. గుర్తుపెట్టుకోండి. కోపపడడం చాలామంది అదొక స్టైల్ అనుకుంటున్నారు ఈ మధ్య. నాకు చాలా కోపం వచ్చిందండి అంటారు సీరియస్గా, చాలా సీరియస్. కోపాన్ని కూడా అదొక డిగ్నిటీలో చెప్పుకునే మనుషులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు తెలుసా? కోడితే ఎదవ చచ్చిపోతాడండి అంటారు. అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఏముందంటే, నేనంత ఈరుణ్ణి, నేనంత బలవంతుణ్ణి, కొడితే చచ్చిపోతాడు అంటే ఇప్పుడు ఆడి యొక్క ఎనర్జీ బిల్డప్ అన్నమాట. కోపాన్ని సమర్థించుకోవడం కూడా పాపం అని బైబిల్ చెబుతుంది. మరి ఎంతమందికి జ్ఞాపకం వస్తుందో? కోపాన్ని మనం సమర్థించుకుంటామంటే సమర్థించుకుంటాం, కోపపడిపోతాం, తిట్టేస్తాం, లేనిపోనివన్నీ అన్నేస్తాం, అవసరమైతే కొట్టేస్తాం, తర్వాత దానికి బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఏమంటామంటే, అసలు నేను ఎందుకు కోపపడాల్సి వచ్చిందంటే అన్నావంటే నీ సమర్థించుకుంటున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ కోపాన్ని సమర్థించుకుంటున్నావు. మళ్ళీ నేను ప్రశ్న అడుగుతున్నాను, అసలు నీకు ఎందుకు కోపం వస్తుంది? నీకైనా నాకెందుకు కోపం వస్తుందో నాకు తెలియకపోతే అది రోగం. గుర్తుపెట్టుకో, నీ కోపం ఎవరికొరకు వస్తుందంటే నీకు రోగం వచ్చేసింది. నీకు ప్రతిదానికి కోపం ఎందుకు వస్తుంది? నీకు చిటపట ఆడేస్తుంటారు చాలామంది. స్నానం చేయలేదా? లేకపోతే రాత్రి నిద్ర లేదా? ప్రతిదానికి కోపపడిపోతుంటారు. ప్రతిదానికి కోపం మీద. కోపానికి ఒక అర్థం ఉండాలి, కోపానికి ఒక కొలత ఉండాలి, కోపానికి ఒక పరిధి ఉండాలి. కోపపడొద్దని బైబిల్ చెప్పలేదు, కోపపడు. దానిలో లీగాలిటీ ఉండాలి, న్యాయం ఉండాలి, న్యాయపరంగా కోపపడాలి. ప్రతిదానికి కోపపడడం, ఆ కోపం దేనికి తారుతుంది? నీకు డైరెక్ట్ నరకానికి గేట్లు ఓపెన్ చేస్తుంది కోపం. ఏమనుకో, ఎక్కువ ఫ్యామిలీ మధ్య జరిగేది భార్య భర్తల మధ్య జరుగుతుంది. భర్తకు ఊరకే లోకుగా దొరికేది ఎవరు చెప్పండి? నువ్వు ఒక మాట చెప్తున్నా, నీ భార్య మీద నువ్వు ఊరకే కోపపడినా నీ గేట్లు అక్కడ ఓపెన్ అయిపోతుంటాయి. ఎక్కడ చెప్పు? వచ్చి రెడీగా వచ్చి అది ఆకర్షించడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. అందుకే మనకు కోపం ఎందుకు వస్తుందో తెలియాలి. రెండవది, మిమ్మల్ని డైరెక్ట్ ప్రశ్న అడుగుతున్నాను, అసలు ఎందుకు కోపం వస్తుంది? కొన్ని కారణాలు చెప్పండి. టక్క మనం మీకు గుర్తొచ్చినాయి. మీకు ఏ టైంలో కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? స్నానం చేయమంటే వస్తుందా? చెప్పండి మరి స్పీడ్గా. ఎందుకు కోపం వస్తుంది? చెప్పిన పని చేయకపోతే కోపం వస్తుంది. నెక్స్ట్ ఇంకా కాదు చెప్పండి, కారణం. కారం ఎక్కువ ఏదో వస్తుందంటే చెప్తున్నాడు. చెప్పండి, ఇంకా కారణాలు చెప్పాలి. ఒకటి, చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది. రెండు, చెప్పండి. చెయ్యకూడని పని చేస్తే కోపం వస్తుంది. నెక్స్ట్ ఏంటి? అదే అవన్నీ ఒకటి. నెక్స్ట్ చెప్పండి. ఏంటి? ఎదిరిస్తే కోపం వస్తుంది. నెక్స్ట్ నేను దగ్గరగానే చెప్తున్నాను. ఇంకా కారణాలు చెప్పాలి. నేను చెప్తాను, వినండి. కారణాలు ఇవి నేను చెప్తానండి. మనం ఈ సిరీస్ అన్నిటికీ ఇంటర్నల్ లింక్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ లింక్లోనే మీరు వినండి. కోపం ఇంకెందుకు వస్తుందంటే, ఎదుటోడు మనకన్నా బాగున్నా కోపం వచ్చేస్తుంది. జెలసీ, అసూయ, ఎదుటి వారి బాగును చూసి కూడా మన కోపం వస్తుందంటే మీరు నమ్మగలరా? అంటే అసూయకి కోపానికి సంబంధం ఉందా అంటే ఉందనే చెబుతుంది బైబిల్. ఇటు ఎదుటి వారి యొక్క సక్సెస్ని చూసి కోపపడిపోతాం. బైబిల్ చెప్తుంది కోపపడతాం. నీ ఫ్రెండ్స్ మీ ఇద్దరు కలిసి చదువుకున్నప్పుడు అందులో ఒకడికి రిజల్ట్ వచ్చి నువ్వు ఫెయిల్యూర్ అయితే తేడా వస్తుంది నీలో. మీరు పక్కనే దిగువ స్థాయి నుంచి మీరు ఎదుగుతున్నప్పుడు మీ పక్కింటో ఇల్లు కడితే మీ కోపం వస్తుంది. మీ లైఫ్లో ఇద్దరు ఒకేసారి జర్నీ స్టార్ట్ అయినప్పుడు, ఒక మెట్టు ఎత్తులో ఉన్నప్పుడు, ఒక మెట్టు నువ్వు డౌన్లో ఉన్నప్పుడు
నీకు తెలియకుండా నీ కోపం వస్తుంది. సిన్ గుర్తుపెట్టుకోండి. పాపము యొక్క లక్షణాలు ఇవి గుర్తుపెట్టు. మనం అనుకుంటాం నేను కోపపడిన దాన్ని సమర్థిస్తున్నావంటే నువ్వు పాపాన్ని సమర్థిస్తున్నావు ఏమనుకుంటున్నావు. అలాంటి కేసెస్ బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. మచ్చుకి ఆదికాండంలోనే ఉన్నాయి. మీకు అప్పుడే చెప్పాను అసూయ టైంలో. అక్కడ చూడండి ఒకసారి మళ్ళీ కేసు తిరిగేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కయ్యేనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం వచ్చిన బుచ్చుకొని, అక్కడ పదం నొక్కుదాం చూడండి. మిక్కిలి కోపం అంటే చాలా ఫీల్ అయిపోతున్నాడట, చాలా స్ట్రాంగ్గా ఫైర్ అయిపోతున్నాడట. మిక్కిలి కోపం. అడుగుతాను, అంత మిక్కిలి కోపం కయ్యేనికి ఎందుకు వచ్చింది? అసూయ. ఇప్పుడు చెప్పండి, మిక్కిలి కోపాలు మెజారిటీగా ఎందుకు వస్తాయి? చంపేలేదు అన్నట్టు బట్టి ఎందుకు వస్తుంది? ఏదో నీకు రావాల్సింది అడిగిపోయింది, అది నీ బాధ. నువ్వు ఎదుటి వారి మీద మిక్కిలి కోపం నీకు ఎందుకు వస్తుంది? ఏమైనా లీగాలిటీ ఉందా? నీ కోపానికి ఏమైనా న్యాయం ఉందా? కయ్యేని గాడికి మిక్కిలి కోపం ఎందుకు వచ్చింది? సొంత తమ్ముడండి, సొంతోడండి. అంటే అసూయ ఎదుటోళ్ళని, వారిని, వీరినే కదండి, దగ్గరోలు బాగుపడినా, సొంత రక్తం పంచుకు పుట్టినోడు బాగుపడినా ఈ కళ్ళు చూడలేవు. ఈ మనుషులు సరిగ్గా భరించలేరు. ఈ మనుషులు సరిగ్గా వాళ్ళ వ్యవహార శైలిని మార్చేసుకుంటారు. అందుకే మీరు గమనించండి, కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చింది. మిక్కిలి కోపం ఎందుకు వచ్చింది? ఇతని అర్పణ లక్ష్య పెట్టలేదట. అతని అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడు. అతడు బాగున్నాడురా, నేను బాగలేదురా. అతడు దేవుడికి నాకన్నా ముందు ఒక అడుగు ముందున్నాడురా, నేను ఉండలేకపోయానురా, ఇలా ఫీల్ అయిపోయాడట. మీరు చెప్తే నమ్ముతారు నమ్మరో నాకు తెలియదు, కానీ మీరు ఈ సెక్టార్లో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. నేను ఈ సెక్టార్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. సేవకుల్లో కూడా ఈ దరిద్రాలు ఉంటాయి తెలుసా. నేను నన్నే పోల్చుకుంటున్నాను. నాకన్నా ఎవడన్నా బాగా మెసేజ్ చెప్పాడు అనుకో, నాకు ఎక్కడో వెనకాల మంటేసినట్టు ఉంటుంది. చెప్తున్నాను, పోల్చుకుని చెప్తున్నాను. నాకన్నా బాగా ఎవడైనా మినిస్ట్రీ బాగా వాడి పరిధులు నాకన్నా వెనకొచ్చి విస్తరిస్తున్నాయి అనుకోండి, వాడు కూర్చి ఎవడైనా నా దగ్గర పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు నాకు ఎక్కడో కొడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనకన్నా బాగా మినిస్ట్రీలో అంటే దేవుడికి ఒకటి నచ్చిన, దేవుడికి ఒకటి మనకన్నా ముందు ఒక అడుగు ముందులో ఉన్న, దేవుడికి మనకన్నా దగ్గరగా ఒకటి అవుతున్నా, అప్పుడు కూడా మనకి ఏమొచ్చేస్తుంది చెప్పండి? కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో మనం ఏం కోరుకుంటాం చెప్పనా? కోపంలో వాళ్ళ పతనాన్ని మనం కోరుకుంటాం, వాళ్ళ మరణాన్ని మనం కోరుకుంటాం, వాళ్ళకి ఏదైనా జరిగిపోతే బాగుందని కోరుకుంటాం. మీ మనసుని ఎప్పుడైనా మీరు గమనించండి, మీకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరైనా మీకు నచ్చకపోతే, సక్సెస్ అయిన వారు మీకు నచ్చకపోతే, వాళ్ళు ఏదో ఒకటి నష్టపోయారని తెలిసినప్పుడు మీరు ఒప్పుకుంటారు. లేదు, నేనైతే నాకు అనిపించేది బాగానే జరిగింది, వాళ్ళకి అనిపించేది. బైబిల్ ముందు ఉన్నాం కనుక, సన్నిధిలో ఉన్నాం కనుక నేను చెప్తున్నాను. మన మనసు ఎందుకో తెలియకుండా ఇవి ఏంటండి ఈ లక్షణాలు అంటే, ఇది పతనమైపోయిన లక్షణాలు, పాపపు లక్షణాలు, ఆదాము దగ్గర నుంచి మనం అరువు తెచ్చుకున్న లక్షణాలు. గుర్తుపెట్టు, మనకు తెలియకుండా మనకు వచ్చేసిన లక్షణాలు. అది కయ్యేనులో కనబడుతుంది, అది భక్తుల జీవితాల్లో కనబడుతుంది, చాలామంది జీవితాల్లో కనబడుతుంది. కయ్యేనికి మిక్కిలి కోపం ఎందుకు వచ్చిందంటే, తన తమ్ముడు తనకన్నా బాగున్నాడని కోపం వచ్చేసింది. ఒకవేళ నీలో ఎలాంటి కోపం కనుకుంటే నేను చెప్తున్నాను, అది పాపమే. ఒకవేళ నీలో ఎదుటివారిని చూసి వారవలేని లక్షణాలు ఏమన్నా నీలో నాలో ఉంటే అది కోపమే కాదు, దాని పేరు పాపము కూడా. ఇది సులువుగా సిక్కులు పెట్టు పాపం. ఫైర్ అయిపోతున్నావు, కన్నురెప్పలు పైకి లేపేస్తున్నావు, నువ్వు రకరకాల సిమ్టమ్స్ చూపిస్తున్నావు, పళ్ళు బిగిస్తున్నావు, ఎదుటివారి పట్ల ఈ బిహేవియర్ చూపిస్తున్నావు అంటే జాగ్రత్త. ఏదో ఒక రోజు నీ నదే ఎత్తుకోకపోతే బైబిల్ సెలవిస్తుంది, ఆ దేవుడు నీకు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఆ మాట నీకు నెరవేరకపోతే ఒకరోజు ఎదుర్చు. కోపబడి కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. చిన్న కోపం అండి, ఏముండదు, పెద్ద గొడవ ఏం కాదు. ఆ ఫైరింగ్ తగ్గరంతే. కేవలం చిన్న కోపానికి స్నేహితులు విడిపోతారు తెలిసి. 20 సంవత్సరాల స్నేహం విడిపోతుంది. కోపం అనే దాంట్లో మెడికల్ టెంపర్లు ఏం చెప్పారు తెలుసా, బాగా కోపపడిపోయిన ముందు బీపీ వచ్చేద్దంట. బీపీ వచ్చేస్తే ఏమొచ్చేది చెప్పండి? హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది.
కానీ నాకు అసలు కోపంలో ఇది కూడా ఉంటుందని నాకు తెలియదు. రీసెంట్గా నాకు తెలిసింది, కోపం వలన షుగర్ కూడా వస్తుందంట. ఎందుకంటే నీ కోపం ఎక్కువ ఉంటుంది, బీపీ ఎక్కువ అవుద్ది. కోపం ఎక్కువ ఉన్నప్పుడు నీకు రాత్రులు గుర్తొచ్చేస్తుంటుంది, తెగ గుర్తొచ్చేస్తుంటాడు నీకు. ఆడు ఎక్కువ నిద్ర లేకపోతే ఏమొస్తుంది చెప్పండి, షుగర్ వస్తుంది. అంటే కోపానికి ఎఫెక్ట్ అయ్యేది బీపీ వస్తుందట, షుగర్ వస్తుందట. నేను ఊహించింది మరొకటి చెప్పిన, మెడికల్లో చెప్తున్నారు థైరాయిడ్ కూడా వస్తుందట. ఆడవాళ్ళకి థైరాయిడ్ వస్తే ఏమది చెప్పండి, సంతాన లోపం వస్తుంది. మగాళ్ళకి థైరాయిడ్ వస్తే ఏమవుద్ది చెప్పండి, అయిపోతావు ఇలాగ లావుగా, లేకపోతే ఇలా ఎండిపోతావు సన్నగా, లేకపోతే ఇలా ఎదిగిపోతావు పొడవుగా, ఇలా కాళ్ళు ఏమో ఇలా తీగిళ్ళ వెనక్కిపోతాయి. నిజంగానే థైరాయిడ్ లక్షణాలు. థైరాయిడ్కి ఎండిపోతే పూర్తిగా ఎండిపోతారు, లేదా లావు అయిపోతారు, లేదా ఇవి ఉంటాయి చూసారా, ఈ మెడ భాగం ఇది బాగా లావుగా పెరిగిపోతుంది. ఇవన్నీ దేని వల్ల వస్తాయి ఏంటంటే, మా తాతకున్నాయని వస్తాయని కాదు, బైబిల్ చెప్తుంది కోపం ఉంటే వస్తాయి. నీకు ఈ దరిద్రపు లక్షణాలు ఉంటే వస్తాయి, నీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ పారాలసిస్ వస్తుంది, మంచానికి పరిమితం అవుతుంది. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందో చూడండి ఒకసారి. ఏమని సెలవిస్తుందో చూడండి. సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14 వచ్చిన. వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టు. వివాదము అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టు. అది ఎలా ఉందో తెలుసా, వాడికి బైబిల్లో మూలాల్లో కోపం అనేది గొడవలకు కారణం అవుద్ది. గొడవ అనేది కారణమైతే ఆనకట్టకి, వాడికి బైబిల్లో ఆనకట్టకి గీతలు పడితే ఏమవుద్ది? ఆనకట్ట తెలుసుగా, డ్యామ్కి బీటలు పడితే ఏమవుద్ది? ఊరు లెగిసిపోద్ది, ప్రజల మనుగుడ పోతుంది. కోపం అనేది చిన్న బీటల్లా ప్రారంభమవుతుంది, అది గొడవలకు దారితీస్తుంది. ఆనకట్ట పగిలిపోతే దిగువ ప్రాంతాలన్నీ మనుగడ పోయి కాలగర్భంలో కలిసిపోతాయి అన్నది ఎంతో వాస్తవము. కాపరాలు, స్నేహాలు, సంఘాలు, సహవాసాలు, పరిస్థితులు, మనుషుల జీవన మనుగడ దేన్ని బట్టి గండి కొడుతుందంటే చెప్పండి. ఒక్క కోపము గొడవకు దారితీస్తే, డ్యామ్ పగిలిపోతే దిగువ పల్లెలు ఎలా అయితే నష్టపోయి కొట్టుకుపోతాయో, గొడవలు కోపాలు వస్తే జీవితాలు కూడా నష్టపోయి కొట్టుకుపోతాయి. మరో మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు మేలు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు మేలు, శ్రేష్ఠుడు. బాగా వినండి, బాగా పరాక్రమశాలిగా ఉన్నవాడి కంటే టైంకి కూల్గా ఆలోచించేవాడే గ్రేట్ పర్సనాలిటీ అంట. ప్రతి దానికి ఇదిలోకి వెళ్ళిపోయి రండ్రా చూసుకుందామంటే ఏమవుద్దండి? ఈ బిల్డప్ గల్లు ఎక్కువ ఉంటారు ఈదుల్లో, చూసారు మీరు, వెళ్తారు, అసలు వీడికి గొడవ సంబంధం ఉండదు, వాళ్ళిద్దరు గొడవ ఏదో అవుతుంది, ఆడి మధ్యలోకి దోతాడు. రండ్రి ఈసారి అసలు ఆడికి వీడికి గొడవ, వీడికి మధ్యలో ఎందుకండి? వీడి మధ్యలోకి వెళ్ళిపోయి సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏ గొడవలో పడతా గొడవలో నువ్వు దూరకు, నీకు సంబంధం లేని గొడవ, అంటే వివాదం ఏంటో పూర్తిగా నీకు తెలియకుండా, అసలు నీకు సంబంధం ఉందో లేదో తెలియకుండా నువ్వు మధ్యలోకి దూరితే ఏమవుతుంది? మెత్త కొట్టి పంపించేస్తారు. అంతే. ఏం చేస్తారు చెప్పు? నువ్వు మధ్యలోకి దూడతావు, ఆడిడు ఏకమవుతారు, నీ మీద పడతారు, ఏమవుతారు? తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. నీకు అవసరమా? దారిండిపోయి కుక్కను దంతుంటాడు ఒకడు, అది కరిసేస్తే ర్యాబీస్ వద్దు, నువ్వు మమ్మల్ని కరిసేస్తావు. అడుగుతా అది ఏంటంటే, ఒకడికి కోపం వస్తే అటు చుట్టుపక్కల, ఒకటి కోపం వస్తే చుట్టుపక్కల కుక్కలను ఎగరేసేవాడు అంటాడు, ఇలా కుక్కను ఎగరేసేవాడు. అసలు ఈడికి గొడవ దాన్ని ఎగరేసేవాడు, దానికి అర్థమయ్యేది కాదు. కుక్కలను ఎగరేస్తారు, బల్లలు గుద్దేస్తుంటారు, అదో పెద్ద హీరోయిజం అని కూడా. బల్లలు గుద్దేస్తారు, గోడలు గుద్దేస్తారు, గుద్దేసారి గట్టి గుద్దు, కాలో చెయ్యి ఇరిగితే నడుతున్నాడు, ఎవడికి నష్టం? బైబిల్ చెప్తుంది, అన్నిటికన్నా పరాక్రమశాలి కన్నా, బలశాలి కన్నా, కత్తి తిప్పి 10,000 మందిని పడగొట్టేవాడి కన్నా ఆ టైంకి కూలుగుండే వర అని వదిలేసి కూల్గా వచ్చేసేవాడే
ఆడికన్నా బలవంతుడు అంటే గుర్తుపెట్టు. కోపడ్డేవాడు బలవంతుడే కాదండి, కూలుగా ఉండేవాడే బలవంతుడు. ఎందుకంటే ఆ కోపాన్ని నువ్వు అణుసుకోవాలి అంటే నీకు లోపల మానసికమైన బలం ఎంత ఉండాలి చెప్పు. ఎంత బలం, ఎంత స్ట్రాంగ్ ఉంటే నువ్వు అణుసుకోగలవు. రకరకాల మాటలు నిన్ను అనేసి రకరకాలుగా గిచ్చేసినప్పుడు ఆ కోపం అంతా నువ్వు అణుసుకోవాలంటే నువ్వు ఎంత కంట్రోల్ చేసుకునే ఆ సెల్ఫ్ కంట్రోల్ నీకు ఎంత బలం ఉండాలి. భుజబలం కన్నా మనస్సును అదుపులో పెట్టుకునే బలమే గొప్పది. కోపాన్ని అదుపులో పెట్టుకునే బలమే గొప్పది. అందుకే బైబిల్ పదే పదే చెబుతుంది. ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 8వ వచనం చూడండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకు, అది కీడికే కారణం. కోపపడకు. కోపం దేనికి కారణం? కీడికే కారణం. కీళ్ళు ఏమొస్తాయి? బీపీ వస్తుంది, నెక్స్ట్ చెప్పండి మెడికల్లో షుగర్ వస్తుంది, నెక్స్ట్ థైరాయిడ్ వస్తుంది. కీడు. కోప్పడకు, నీ కాపురం పోద్ది. కోప్పడకు, నీ హెల్త్ పోద్ది. కోప్పడకు, నీ మినిస్ట్రీ ఎగిరిపోద్ది. ఎక్కువ కోప్పడకు, నీ లైఫ్ ఎగిరిపోద్ది. కోప్పడకు, చివరికి నీ పరలోకపు సాక్ష్యము నీకు దూరం అయిపోద్ది. అనవసరమైన కోపాల జోలికి పోకు, నువ్వు నరకానికి దగ్గర అయిపోతావు. ఇన్ని చెప్పాక మీకు అనిపిస్తుంది అదేంటండి అలా కోప్పడిపోతే ఎలా అండి? మనిషి లక్షణాల్లో అదొక లక్షణం. ఆకలి వేస్తుంది అన్నది ఎంత వాస్తవమో చెప్పండి, కోపం వస్తుంది అన్నది కూడా అంత వాస్తవం. నేను కోపపడమని చెప్తుంది బైబిల్ చెప్తుంది, నేను కూడా చెప్తున్నాను, కోపపడండి. కానీ ఆ కోపంలో ఒక న్యాయం ఉండాలి. కోపపడదాం, ఆ కోపానికి ఒక న్యాయం. కరెక్ట్, ఇది కోపడంలో న్యాయం ఉందని దేవుడు అనాలి మనకు. అంటే మన కోపానికి ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి? దేవుడు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అడుగుతున్నాను, కోపడంలో న్యాయం ఉండాలి అంటే ఎలా కోపపడితే న్యాయం ఉంటుంది? అది తెలిస్తే ఎంతవరకు కోపపడాలో, ఎక్కడ కోపపడాలో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ముందు దేవుళ్ళని చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం చూడండి, 7వ కీర్తన 11వ వచనం నుండి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి ఆయన కోపపడతాడు? న్యాయమును బట్టి. నువ్వు నేను కోపపడాలంటే ఏముండాలి? న్యాయం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు కూడా కోపపడతాడు. నువ్వు నేనే కాదు, ఎవరు చెప్పండి? దేవుడు కూడా కోపపడతాడు. అంటే ఇప్పుడు దేవుడు కూడా కోపపడుతున్నప్పుడు ఆయన దేన్ని బట్టి కోపపడుతున్నాడు? న్యాయమును బట్టి. ఏంటి న్యాయము? కిందికి వివరిస్తున్నాడా? ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. ఒక మనిషి మీద దేవుడు ఎందుకు కోపపడుతున్నాడు? మారకపోతే కోపపడుతున్నాడు, చెడుగా ఉంటే కోపపడుతున్నాడు. నెక్స్ట్, దేవుడు కోరుకున్నట్టుగా మనుషుల్లో వ్యక్తిత్వం కనబడలేనప్పుడు కోపపడుతున్నాడు. ఖడ్గం ఎత్తుపడుతున్నాడట, అంబులు ఎత్తుపడుతున్నాడట, విల్లు ఎత్తి పెడుతున్నాడట. ఇవన్నీ ఎందుకు ఎత్తి పెడుతున్నా ప్రభు అంటే ఇలా తిరగరా అని చెప్పడానికే కోపం. అంతే. ఆయన కోపంలో మనుషులకి మార్పు ఉంది. అంటే ఇప్పుడు మనం కోపపడితే ఆ కోపం ఇతరులకు ఎలా ఉండాలి చెప్పండి? ఆడు మారేలా ఉండాలి. మనం కోపపడితే మారతారా, కనబడకుండా పోతారా? చెప్పాలి. ఇప్పుడు నువ్వు కోపపడ్డావంటే ఆ కోపం ఎదుటోడికి ఏం తీసుకురావాలి? మార్పు తీసుకురావాలి. నేను అడుగుతున్నాను, మనం కోపపడినప్పుడు ఎదుటోడికి మార్పు వచ్చేలా, నిజమే అలా కోపపడడంలో తప్పేం లేదు, నేను చేసే పనుల్లో తప్పుడు విధానాలు ఉన్నాయి, నేను మార్చుకోవడం మంచిదని ఆడికి అనిపించాలి. అలా న్యాయపరంగా కోపపడాలి. అంటే ఒక వ్యక్తిలోని యొక్క ప్రవర్తన మార్పు చెందే విధంగా, ఇది బాలేదు, ఇదిగో ఇలా ఉంటే నేను చెప్తున్నాను, నేను నీతో ఉన్నాయేమనుకుంటున్నాను, నువ్వు ఇలా ఉంటే నేను చెప్తున్నాను ఈ ప్రవర్తన ఇది మంచి పద్ధతి కాదు, ఇది దేవుడి ఎదుట నా ఎదుట
సహవాసం ఇది బాగాలేదు, నువ్వు ఇలా ఉంటే కష్టం రా అబ్బాయి అని చెప్పాలి. అది విధానం. ఆ విధంగా మనం కోపపడాలి. కానీ చాలామంది ఇది ఏం తెలియకుండా ఏమంటారు, సేవకుడు నువ్వు అలా కోపపడొచ్చా అన్నారు. మాకు ఇంక కోపాలు రావు. మరి చర్చికి వెళ్తున్నారు, మీరు అలా కోపపడొచ్చా? చర్చికి వెళ్తే చెప్పండి అంటే వీళ్ళు చేయాల్సిన అన్నీ చేసేస్తారు, మనం ఇంకా చెప్పండి ఏమడు అలా చేయకు నాన్న అనాలన్నమాట. నువ్వు మాట చెప్పినా కోపపడతాం, తిడతాం, బూతులు కాదు తిడతాం, గద్దిస్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే నువ్వు మారాలని కోరుకుంటున్నావు, నువ్వు మారాలని పళ్ళు బిగిస్తావు, నువ్వు మారాలని గుప్పులు బిగిస్తావు, నువ్వు మారాలని ఇదిగో ఈ విధానం కరెక్ట్ కాదని నీ మీద కల్లరి చేస్తావు. ఇదంతా దేనికంటే నువ్వు మారాలి. నీలో దైవికంగా వ్యతిరేకమైన పనులు ఉన్నాయి, దైవానికి వ్యతిరేకమైన పనులు. అందుకే నువ్వు మారాలి. ఇప్పుడు దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకు కోపపడుతున్నావు? కత్తి ఎందుకు ఎత్తుతున్నావు ప్రభు, విల్లు ఎందుకు ఎత్తుతున్నావు ప్రభు అంటే చెబుతున్నాను రా, నువ్వు వినకపోతే చెప్పండి తీసేస్తాను రా. ఎంత పెద్ద వార్నింగ్ అంటే అది. దేవుడు బాణం వేస్తాడు అనుకోకండి, పొయిటిక్గా చెప్తున్నాడు. అది సాంగ్ కదా, ఇది పాట కదా. పాటలో కవి భావ వ్యక్తీకరణ. దేవుడు బాణం వేస్తాడంటే బాణం వేస్తాడు. ఎలా వేస్తాడు? నువ్వు ఇలా బైక్ వేసుకెళ్తావు, ఎదరో లారీ బాణం వేస్తాడు అన్నమాట. నీకు 2 చక్రాలు, అయ్యో 10 చక్రాలు, 10 బాణాలు వస్తాయి. అలా మారుతావా? మారు. చిన్న జల కల వచ్చి అలా వెళ్ళిపోద్ది. ఫస్ట్ బాణం అది. అర్థమవుతుందా? అమ్మో అనిపిస్తుంది, ఏంటిది బాణం అది. ఏమనుకుంటున్నావు? బాణాలు పడతాయి, ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు పడతాయి, దెబ్బల మీద దెబ్బలు. దేవుడు ఎన్ని కొట్టాలని తగిలిస్తాడు. నీకు ఎంత దేవుడు ఇదిగో నీకు ప్రమాదం ఉందో చూపిస్తాడు, మారు మనసు వైపుగా నడిపిస్తాడు. అవకాశం ఇస్తున్నానని పలుమార్లు హెచ్చరిస్తాడు. రోడ్డు మీద ప్రమాదాల్లోనో, రోగాల్లోనో, ఇబ్బందుల్లోనో, సమస్యల్లోనో, ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒకటి నీ మెడకు చుట్టుకుంటుంది. దేవుడు నీ మీదకి విల్లి సురుతున్నాడు, గుర్తుపెట్టుకో. మార్రా అబ్బాయి, నీ ప్రవర్తన బట్టే నీకు ఇలాంటివన్నీ చుట్టుకుంటున్నాయి. నీ ప్రవర్తన బట్టే నీకు ఇలాంటివన్నీ మీదకి వస్తున్నాయి. నువ్వేదో అనుకుంటున్నావు, లారీ వాడి తప్పు, ఆడి తప్పు, ఈడి తప్పు కాదు, నీ తప్పు. ముందు నీకు తప్పు ఉంది, నీకు అవకాశం ఇస్తుందని గుర్తుపెట్టుకో. మారు దేవుడు చెప్తున్నాడు. మారు మనసు కొరకు దేవుడు మనసు మీద కోపపడుతున్నాడు. మరొక వచనం చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం. 5వ వచనం చూడండి. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని. ఇక్కడ కోపపడుతున్నది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డారా? కోపపడ్డారు. యెహోవా దేవుడు కోపపడ్డాడా? కోపపడతాడు ప్రతిదినం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోపపడ్డాడంటే కోపపడ్డాడు. ఏ విషయంలో కోపపడ్డాడు? మళ్ళీ చదవండి. వారి హృదయ కాఠిన్యతను బట్టి. హృదయ కాఠిన్యత అయితే ఎన్నిసార్లు చెప్పాలి రా మీకు అని కోపపడ్డాడు. ఇప్పుడు కూడా నడుస్తున్న సంఘానికి ఇన్ని రోజులు వస్తారు, చక్కగా వస్తారు, ఎన్నో సభలకు వెళ్తారు, ఎన్నో క్రైస్తవ సందేశాలు, ప్రసంగాలు వింటారు, ఎంతో సేవలో ఉంటారు, ఎంతో విషయాలతో సహవాసం ఎరుగుతారు. అయినా ఏమంటారు చెప్పండి? హృదయ కాఠిన్యత ఉంటుంది. దీన్ని బట్టి దేవుడేమంటాడు చెప్పండి? తీసేయలరు నిన్ను అనుకుంటాడు. ఒక చెట్టు ఫలించకపోతే నేనేమన్నాడు చెప్పండి? 3 ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నాను, ఫలింపని ఈ చెట్టు వలన నేల ఏల వ్యర్థమైపోవాలి అన్నాడు. 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను, 3 ఏండ్ల నుంచి. గతించిన ఏడాది ఫలించలేదు, అంతకుముందు అది ఫలించలేదు, ఇప్పుడు ఫలించట్లేదు, తీసేస్తాను అన్నాడు. దేవుడు ఒక చెట్టే ఫలించకపోతే తీసేస్తా అన్నాడు. ఒక మనిషి అనుకూలంగా లేకపోతే చూస్తాడు, కోపపడతాడు, చిన్న దెబ్బలు కొడతాడు, కొంచెం పెద్ద దెబ్బలు తగిలిస్తాడు, ఇంకా చూపిస్తాడు. పలుమార్లు గద్దించినా, ఎన్ని మార్లు గద్దించినా విననొల్లకపోతే చెప్పండి హఠాత్తుగా మరణాన్ని అనుగ్రహిస్తాడు. పోతాం. అరే ఇప్పుడేంటి టిఫిన్ చేశాడు, సడన్గా ఎందుకు ఇలా అయిందంటే వీడు ఇప్పుడే టిఫిన్ చేయడు, నువ్వు చూసావు, ఆడు చాలా సంవత్సరాల నుంచి టిఫిన్ చేస్తున్నాడు కానీ మారతలేదని దేవుడు ప్రతిరోజు టిఫిన్ చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి.
నీకు అర్థమవుతుందా? నువ్వు ఈరోజు అరే ఇప్పుడే మాట్లాడాడండి, దేవుడు అన్ని 3 ఏళ్ల నుంచి చూస్తున్నాడు, వాడు 3 ఏళ్ల నుంచి చూస్తున్నాడు, ఈమెని మారట్లేదు. చూస్తాడు అంటే మన హృదయాలు కఠినంగా ఉంటే, వాక్యానికి స్పందించకపోయినా, దేవుని సహవాసానికి స్పందించకపోయినా, ఇక్కడ చెబుతున్న సారానికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఎంత కఠినంగా ఉన్నావేంట్రా, చూస్తాడు ఆయన. ప్రసంగి ఇక్కడక్కడ మాట చెప్తుంటే చాలామంది వెనకాల కూర్చొని మొబైల్స్ నొక్కుంటారు. మంచి కదలేండి, బయట మొబైల్స్ నొక్కుతుంటారు. అరే ఎంత కఠినంగా ఉన్నావేంట్రా. ప్రసంగి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు, ఒక దైవజనులు నిలబడి మాట్లాడుతున్నారు, నీకు దేవుని మాటని కూడా గౌరవం లేదు. ఎంత కఠినంగా, లెక్క లేదురా నీకు, అసలు ఎంత కఠినంగా ఉంది నీ హృదయం. గమనిస్తాడు, దేవుడు కోపపడతాడు. కఠిన హృదయాలను చూసి ఆయన కోపపడతాడు. ఆయన అన్నాడు, మీరు నరకానికి పాత్రులు పరిశీలి శాస్త్రులారా. మీరు ఏమనుకుంటున్నారంటే మాకు తెలుసులే అనుకుంటున్నారు. నాకు తమ్ముడు అన్నాడుగా, మాకు తెలుసులే. నీకేం తెలుసు, నీ బొంద, నీకేం తెలుసు, నీకేం తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు తెలియని వాక్యాలా, మాకు తెలియని లేఖనాలా, మాకు తెలియనివా, కొత్తగా చెప్తున్నాడు మాకు తెలియనివి అనుకుని అద్భుతాలు కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు యేసు ప్రభుని దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎంత కఠినంగా ఉన్నారేంట్రా. కఠినత్వాన్ని బట్టి కోపపడ్డాడు. అంటే దేవుడు కోపపడ్డానికి ఒక న్యాయం ఉంది, తండ్రి అయిన దేవుడు కోపపడ్డానికి ఒక న్యాయం ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోపపడ్డానికి ఒక న్యాయం ఉంది. ఇప్పుడు మనం కేటగిరీలోకి వద్దాం. మరి మనలాగా కోపపడిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే, నీకు దైవానికి ఉన్న మనసు నీకుంటే అలాంటి విషయాల్లో నీకు కూడా ఏమొస్తుంది చెప్పు, కోపం వస్తుంది. కొన్నిసార్లు చూసారా, ఆడు మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడు మనకి ఏ అప్పు లేడు, వాడు ఏ విషయంలో కూడా మనకి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమీ లేవు, కానీ వాడి మీద మనం కోపపడతాం. ఎందుకు కోపపడతాం చెప్పండి? నువ్వు సంఘానికి వచ్చి ఎందుకురా ఇలా ఉంటున్నావు, ఈ మనసు ఎవరని చెప్పండి. ఎంత పర్సనల్గా అంత పర్సనల్గా మనం ఎందుకు తీసుకుంటున్నాం? అరే ఇక్కడ అందరూ బాగానే ఉన్నారే, చాలామంది ఇక్కడ 100 మంది వస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు, అందరూ బాగున్నప్పుడు నీ ఒక్కడికి ఎందుకు రాడు ఎలా ఉంటే నీకెందుకంత ఫైరింగ్ వచ్చేస్తుందంటే, అందరికీ ఆడి ఆత్మీయత పట్ల కోపం రావట్లేదు, నీ కోపం వస్తుందంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. ఉన్నారు అలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు. చూద్దాం ఒకసారి, సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం నుండి. సంఖ్యాకాండం మీకు సందర్భం అర్థం కావాలంటే మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మోయాబీరాండ్లతో వ్యభిచారము చేయసాగరు. టెక్స్ట్ మీకు తెలియాలి. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఇక నేడో రేపో కానాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే సరిహద్దుల్లోనికి వచ్చేసారు. ఇక దిగిపోయారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఆ స్వాధీనపరుచుకునే దినాలు దగ్గర ఉన్నప్పుడు బాగా తిని బాగా తాగి కళ్ళు నెత్తికెక్కి అన్య స్త్రీలతో చేయరాని కార్యాలు చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు. దేవుడు వెంటనే ఒక మీటింగ్ పెట్టమన్నాడు. మోజెస్, ఏంటి పనులేంటి? ఎక్కడో ఐగుప్తి ప్రాంతం నుంచి నేను తీసుకుని వచ్చి ఇక్కడ వరకు నడిపించుకెళ్ళి రేపు కానాను భూభాగంలో మీకు నిత్య నివాసాలు లాంటి స్థలాలు మీ తరతరాలకు ఇవ్వాలని నేను అనుకుంటే ఈ మధ్యలో ఏంటి ఈ పోరంబోకు పనులని అడిగాడు. పోరంబోకు పనులేగా ఈ ప్రతిసారి ఈ పదం అన్నప్పుడు మళ్ళీ ఎవరిని ఇవ్వాల్సి వస్తుంది. పోరంబోకు అనేసి రేటండి అని. పోరంబోకు అంటే పంచాయతీలు అంటారులేండి ఆ పదం, పనికిరాని భూమని. అది పోరంబోకు భూము. పోరంబోకు పనికిరాని పని ఏంటి? ఇదేం పని అనగానే డిస్కషన్ జరుగుతుందండి, చాలా సీరియస్ డిస్కషన్. మోజెస్ నిలబడ్డాడు, అహరోన్ నిలబడ్డాడు, ఇంకా యాజకులు కొంతమంది నిలబడ్డారు, పెద్దలందరూ నిలబడ్డారు. ఇశ్రాయేలు పెద్దల సమూహం, అరే ఏంటి ఈ పనులు, ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు. ఈ టైంలో ఎంత సీరియస్ మ్యాటర్ జరుగుతున్నప్పుడు సరిగ్గా గుడారం దగ్గరికి ఏ విషయం కొరకైతే డిస్కషన్ జరుగుతుందో, ఏ ఆడవులతో సహవాసం చేసి వ్యభిచారాలు చేయకూడదని డిస్కషన్ జరుగుతుందో, అదే డిస్కషన్ జరుగుతున్న టైంలో మోయాబీ స్త్రీని ఇంకొకటి తీసుకొచ్చేసాడట. మీకు అర్థమవుతుందా కోపం ఎందుకు వస్తుందో? అసలు గొడవే ఇప్పుడు మీటింగే దేని కొరకు?
మరి మోయాబు స్త్రీలతో మీరు వ్యభిచారం చేస్తున్నారు, ఇది కాని పని. ఇశ్రాయేల్ అయిన మీకు సొంత పురుషులుగా సొంత భార్యలు మీకు ఉండాలి, విశ్వాసిగా మీరు కాపురం జరిగించాలి. మీరు పోయి అవిశ్వాసులతో జోడీగా ఉండి మోయాబు స్త్రీలతో మీరు వ్యభిచారం చేయడం ఏంటని ఎంత దేవుడు ఉగ్రత తెగుళ్ళ వచ్చి మీద పడిపోతున్న టైంలో ఇది ఏమి ఎక్కకుండా ఈ కఠినాత్ముడు ఒకడు ఆ గుడారం దగ్గరకు ఒక ఆవిడని తీసుకుని రెడీగా లోపలికి వెళ్ళిపోతున్నాడంట. ఏం చేయాలండి అండి? వెంటనే ఒకళ్ళు లెగిసాడు. అక్కడ మోసే అక్కడ మాట్లాడుతున్నాడు, అహరోన్ అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు లెగిసాడు, యవనస్తుడు లేచి ఒక ఈటు తీసి ఇద్దరికి దిగిపోయేలా కూర్చేశాడు. అతగాడి పేరు ఫినిహాస్. ఈట ఎత్తాడు, ఒకేసారి దించేశాడు. ఏంది ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు పెద్దోళ్ళు? మీరు చేస్తున్న పని. ఇక్కడ దేవుడు ఏ విషయం కొరకు ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది, ఏ పాయింట్ మీద అయితే ఇంత మీటింగ్ జరుగుతుందో ఆ పాయింట్ నువ్వు గాలి కొదిలేసి నువ్వు మళ్ళీ గుడారంలోకి మోయాబు స్త్రీని తీసుకొస్తున్నావంటే నిన్నేం చేయాలరని ఈడికి దించిన ఈటే అవతలకు కూడా దిగిపోయిందండి. గుర్తుపెట్టుకో. దేవుడు అన్నాడు, వెరీ గుడ్ మై సన్ ఫినిహాస్, ఇది నా ఆత్మ, ఇది నా ఫైర్ అన్నాడు. ఇది నాకున్న కోపం. నువ్వు నరహత్య చేసావని నన్ను, నువ్వు ఎదుటోడిని చంపావని అన్న ఫినిహాస్, నాలాగి ఈ సీన్లో నువ్వు ఆలోచించావు. నీ కోపంలో న్యాయం ఉంది. అది ఇప్పుడు ఎవరన్నా పొడి చేశారు కనుక ఆ సీన్ వేరు, అది ఆ పరిస్థితి వేరు. న్యాయం ఉంది అంటే ఇప్పుడు ఫినిహాస్ అనే దేవుడు నరహత్య అనే జాబితాలో ఎందుకెళ్ళే చెప్పండి? కోపంలో న్యాయం ఉంది, కోపంలో ధర్మం ఉంది. అంటే ఇప్పుడు మనం కోపపడితే ఆ కోపం దేన్ని దాటిపోకూడదు చెప్పండి? దేవుని మనస్సును దాటిపో. అంటే ఈ సీన్లో దేవుడు ఉంటే ఈ విషయాన్ని ఎలా పరిగణిస్తాడని లెక్కేసుకొనే చెప్పండి కోపపడాలి. ఇది దేవుడికి ఇష్టం లేనిదైతే చెప్పండి కోప, మన సంబంధం లేదు, వదిలేయాలి. ఫినిహాస్ కోపపడ్డాడు. రెండో కేసు చూద్దాం, మనుషులు ఎలా స్పందించాలో. భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరు చెప్పండి? అసలు ఆయన ట్యాగే అది. ఏంటి ట్యాగు? భూమి మీద మిక్కిలి సాత్వికుడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు కూడా కోపపడ్డాడు. ఏ విషయంలో? మొత్తం తినేహరేట్రా అనా? అసలు తినేస్తారు ఎవరు? ఇశ్రాయేల్ మొత్తం తినేసారేట్రానా? కాదు. తిండి కోసమా, నీళ్ళు కోసమా, బంగారం నాకు ఇవ్వకుండా అహరోనికి ఇచ్చారేంట్రానా? ఇవేమీ కాదు. ఏ విషయంలో కోపడ్డాడు ఒకసారి చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం చూడండి. అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద జల్లి ఇశ్రాయేలు చేత దాన్ని తాగించెను. మీకు అర్థమవుతుందా? భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోసే కోపడ్డాడట. దేన్ని బట్టి? ఆ దేవుడు ఉండగా మళ్ళీ మీరు దోళన చేయడం ఏంట్రా? దేవుడే మనల్ని విడిపించి గుప్పెడి మెతుకులు పెట్టి సొంత దేశాన్ని మనకి ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాలు నా కాపరాన్ని, నా జీవితాన్ని దేవుడు పూర్తిగా ఈ సేవకి అంకితం చేసి నన్ను రిప్రజెంట్గా పంపిస్తే దేవుడు మీ మొరను విని మీ పితరులకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఇంత బాధ్యతగా గెద్ద రెక్కల మీదకి పిల్లల్ని ఎక్కించుకుని, గెద్ద తన పిల్లల్ని రెక్కల మీదకి ఎక్కించుకుని తీసుకొచ్చినట్టు మిమ్మల్ని తీసుకుని వస్తుంటే ఆయన్నే ఎక్కిరించేలా యెహోవా అంటే ఆయన కాదు, యెహోవా అంటే ఈ బలిసిన దూడని తయారు చేస్తారా? తెచ్చిన 10 ఆజ్ఞల పలకలు మీకెందుకురా? వాక్యాలు పలకల బద్దలు కొట్టేశాడు. మీకెందుకురా దేవుడి సహవాసం? మీకు దూడే కరెక్టా? ఆ దూడను తెప్పించాడు. బంగారం దూడ అంటే మరి ఎన్ని కేజీలు ఎట్టి చేశారండి? నాకు తెలిసి ఆ దూడగా అలా వదిలేస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు దొరికితే మళ్ళీ దాన్ని ఏ మ్యూజియంలో పెట్టి మళ్ళీ ఆరాధిద్దరు. అందుకే మోసే ఒక నిర్ణయానికి వచ్చాడు. నాకు ఈ వాక్యం చదివే వరకు బంగారం కరుగుద్దని తెలుసు, కానీ ఈ వాక్యం చదివే వరకు బంగారం పొడవుద్ది, బూడిదవుద్ది అని చదివే వరకు నాకు తెలియదు. అక్కడ చదివాక నాకు చాలా మిరాకిల్ కనిపిస్తుంది. బంగారం బూడిద కూడా అవుద్దా అని. బంగారం కాల్చేస్తే
మనం అనుకుంటాం కరిగిపోయి అలా మైనూలాగా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా పదార్థం ఎండిపోయింది, మళ్ళీ గట్టి పదార్థం అవుద్ది, అది ఘన పదార్థంగా మారిపోద్ది అనుకున్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి, నూరేసాడట, నీళ్ళ మీద జల్లేసాడట, తాగండి రా అందరూ అని పట్టించేసాడట. ఇంకా అది ఎక్కడ పోయి ఉంటుంది? ఇంక బంగారం అడగకుండా ఎక్కడెక్కడో లేరు. ఇప్పుడు అందరూ పోగేసుకుని మళ్ళీ జల్లించుకుని ఏటని అడగండి, మళ్ళీ బంగారం తెచ్చుకుంటారా? దోడని ఎందులో కలిపాడు చెప్పినా, నీళ్ళలో కలిపి అశుద్ధంలో వదిలేశాడు. అశుద్ధంలో, గుర్తుపెట్టుకోండి, బంగారం అశుద్ధంలోకి వదిలేశాడు మోసే కోప్పడ్డాడు. దేనికి మోసే కోప్పడ్డాడంటే దేవునికి వ్యతిరేకమైన పని జరిగినప్పుడు కోప్పడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఫినిహాసు కోప్పడిన దేని విషయంలో? దేవునికి వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు. మోసే ఏ విషయంలో కోప్పడుతున్నాడు? దేవునికి వ్యతిరేకమైన పనులు మనుషులు చేస్తున్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ విషయంలో కోప్పడాలి చెప్పండి? ఒకే ఒక కారణం ఉండాలి, వాడు దేవుని ఎదుట ఆత్మీయంగా బాలేనప్పుడే కోప్పడాలి. మంచి పనులు కాదు ఇవి, కరెక్ట్ కాదు. నువ్వేదో అనుకుంటున్నావు, మేము ఇలాగ ఉంటాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నువ్వు ఇలాగే ఉంటే నీకు మాకు చెప్పు కట్ అవుద్ది. పౌలు గారు ఏమంటారు చెప్పిన, సంఘములో సహోదరుల గుంపులో ఎవడైనా కోపిష్టి కానీ, జారుడు కానీ, వ్యభిచారి కానీ, తాగుబోతు కానీ మీలో ఉంటే అట్టివాడిని మీలో నుండి చెప్పండి వేలేయండి. ఆ రోజు ఫినిహాసు సోలందించాడు. క్రొత్త నిబంధనలో మనకు ఆ రైట్స్ లేవు. మనం చేయాల్సినది నీకు మాకు చెప్పండి కుదరదు. ఎందుకంటే నీ పనికిమాలిన పనులకి, నీ పనికిమాలిన వ్యవహారాలకి సంఘమే పాడైపోయేలా. దయచేసి సెలవు. ఇంకా నెక్స్ట్ మరో వచనం చూద్దాం, క్రొత్త నిబంధనలో ధృవీకరిద్దాం. మత్తయి సువార్త త్వర ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త, ఇక్కడ కొంచెం జాగ్రత్త, మీకు ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుడి మీద కోపపడువాడు. విమర్శకుల్లో ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, ఫుట్ నోట్. సహోదరుని మీద అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. నిర్నిమిత్తం అనే పదం వాడుకలోకి తీసుకురండి. కారణము లేకుండా. ఏంటంట? సహోదరుడి మీద కోప్పడాలంటే ఏముండాలి? కారణం ఉండాలి. ఎదుటివారి మీద కోప్పడాలంటే ఏముండాలి? కారణం ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, అది ఏ కారణం ఉండాలి? కేక్ ఎట్టలేదనా, రొట్టె ఎట్టలేదనా? చెప్పండి, ఏ కారణం ఉండాలి? న్యాయపరంగా ఉండాలి. న్యాయం అంటే ఏంటి? లోకల్ చట్టాలా? దేవుని చట్ట ప్రకారం, అంటే దేవుని న్యాయ వీధుల ప్రకారము నువ్వు కోపడు. అంటే నీ కోపానికి కారణం ఉండాలి. ఆ కారణం దేవుడే కారకమై ఉండాలి. అప్పుడు నీ కోపం ఏమవుతుంది చెప్పు? రైట్, పర్లేదు. నీ కోపంలో న్యాయం ఉంది. నీ కోపంలో ప్రతి పెంట గొడవకి నువ్వు కోపడుతున్నావు అంటే దేవుడు నిన్ను నిలదీస్తాడు. చెప్పు అని, దీనికి కూడా గొడవలు పెట్టుకుంటారా మీరు అని అడుగుతాడు ఆయన. నిన్ను నిలదీస్తాడు, ఆయన్ని నిలదీస్తాడు. ఎందుకంటే మీరు కోపం వలన మీరు చాలా ఉగ్రత పాత్రలుగా మారిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కోపపడితే కారణం ఉండాలి. రెండవది, బైబిల్ మరో మాట కూడా చెప్పింది, కోపపడండి, ఆ కోపానికి మళ్ళీ ఒక టైం లైన్ ఉందంట. ఆ టైం వరకే కోపపడాలంట. ఏ టైం వరకు చెప్పండి? లైటింగ్ ఫెయిల్యూర్ అయ్యేంత వరకే. లైట్ ఫెయిల్యూర్ జరిగిందో చెప్పండి, భోజనం చేసి ప్రశాంతంగా మోకాళ్ళు వేసుకుని ఎవడి మీద అయితే కోపపడ్డామో వాడి కొరకు ప్రార్థన చేసి వాడిని పూర్తిగా దేవుడికి అప్పగించేసి ఆ విషయాన్ని మనం చెప్పండి మరిచిపోవాలి. ఎక్కడుందన్నమాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ టెక్స్ట్ అంతా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ కింద వచనాలు కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం నుండి. కోపపడుడి. వెంటనే మనకు అమ్మయ్య అనిపించింది కదా. కోపపడుడి, న్యాయపరంగా కోపపడుడు. కానీ చెప్పండి, పాపము చేయకుడి. దానికి మళ్ళీ షరతులు వర్తిస్తే అట. కోపపడుడి కానీ చెప్పండి, అంటే కోపం మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి చెప్పండి? పాపానికి తీసుకెళ్తుంది. కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు
మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు డౌన్ అయిపోతున్నప్పుడు మీలో కూడా ఏమి డౌన్ అయిపోవాలి? ఫైర్ తగ్గిపోవాలి. నీకు అలాగా ఫైర్, సూర్యుడు డౌన్ అయిపోయినా నీ ఫైర్ అలాగే ఉంటుందంటే చెప్పు. సూర్యుడైనా అస్తమించడు కానీ నీ కోపం అస్తమించడం లేదంటే నీకు రోగం ఉంది, చూపించుకో డాక్టర్కి. తగ్గట్లేదు, నీకు అయిపోయింది. ఇంకా ఆ రోజుతో నువ్వు ఇంకా తవ్వుకుని, ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకుని, ఇంకా దీనికి ఏ విధమైన సమర్థింపులు ఇచ్చుకోవాలి ఇవన్నీ నువ్వు ఆలోచిస్తున్నావంటే, నువ్వు సూర్యుడు అస్తమించినా కానీ ఇంకా ఉంచుతున్నావంటే దాన్ని నువ్వేం చేసావు చెప్పు? పాపం చేస్తున్నావు. పాపం చేస్తే ఏమవుద్ది? కిందకి వివరిస్తున్నాడు చూడండి. చాలా విలువైన పదాలు ఉన్నాయి కింద. అపవాదికి సోటికి. నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే మనకి బీపీ పోయింది, చెప్పండి. షుగర్ అయిపోయింది, నెక్స్ట్ థైరాయిడ్ అయిపోయింది. అన్నిటికన్నా పెద్ద రోగం ఏంటి చెప్పండి? ఆడొస్తాడట. ఆడొస్తే ఎలా ఉంటాడు? ఆడొస్తే గట్టిగా అరుస్తాడా అని? ఆడొస్తే ఎలా ఉంటాడు? ఆడొస్తే ఎలా ఉంటాడు చెప్పనా? ఇక ఆడొచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఎదుటివాడిని అంతం చేయడానికి కూడా ఏమాత్రం ఇంచు కూడా ఆలోచించు. అపవాదిగా లక్షణాలు. నువ్వు ఎదుటివాడిని ఏ మంచిగా చూడలేవు, ఎందుకంటే పాపానికి అవకాశం ఇచ్చావు. పాపానికి అవకాశం ఇస్తే సాతానుగాడు నీలోకి వస్తాడు, వాడు వచ్చి నీలో కూర్చుంటాడు. నెక్స్ట్ ఇంకా కొనసాగుతుంది. దొంగలేడు వాడికి మీదట దొంగిలింపక, ఆకలిగని వానికి పంచిపెట్టి వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. అంటే నెక్స్ట్ ఇవన్నీ లింక్ అండి ఒకదానికొకటి. పాపం, కోపం వలన పాపం చేస్తాం, పాపం వలన అపవాదిని పిలుస్తాం. అపవాదిగాడు వచ్చి మనలో కూర్చుంటే పని పాట మానేసి చెప్పండి ఎదుటోళ్ళ మీద సాడీలు చెబుతూ, ఎదుటి వాళ్ళని గుచ్చుతూ, ఎదుటి వాళ్ళని పాడు చేస్తూ చివరికి పూర్తిగా ఒకరోజు చెప్పండి సాతాన్లా మారతాం. ఆయన చూస్తే మనకి భయం అవుతుంది. పగలే ఏడు ఎలా ఉన్నాడు, ఆడ ఆలోచనలు ఎంత క్రిమినల్గా ఉంటాయో, ఆడ ఆలోచనలు కానీ, ఆడ నిర్ణయాలు కానీ, వాడి సలహాలు, రే ఎలా అయితే తప్పే చేయని ఆడికి అలా ఉండాలి అంట. ఇలాంటి సలహాలు ఈడు ఎలా ఇస్తున్నాడు అంటే, లోపల ఒకడు ఉన్నాడు, ఎవడు చెప్పండి, ఆడు వచ్చాడు ఆళ్ళలోకి. అందుకే వాడు అలా తయారయ్యాడు. ఇంకా కిందకి చెప్తున్నాడు, విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టే క్షమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానేయకండి. చూసా ఎన్నిటికి తీసుకుపోతుందో కోపం. ఎక్కువ కోపపడితే ఏమొచ్చేస్తాయి చెప్పండి? నోటంట వజ్రాలు ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి చెప్పండి? అమ్మమ్మలు తాతీలు నానమ్మలు అందరూ గుర్తు చేస్తారు. దుర్భాషలు, కోపంలో ఏమొస్తాయి? దుర్భాషలు వస్తాయి. కోపంలో అపవాది వస్తాడు. కోపంలో బద్ధకం, పని పాట మానేస్తావు, సాడీలు చెప్పుకుంటూ కూర్చుంటావు. కిందికి దేవుడి ఇది జాగ్రత్త అండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. మనం కోపపడితే ఎదుటోళ్ళు బాధపడతారు లేదు తర్వాత విషయం, కానీ మనం కోపపడితే, నిష్కారణంగా కోపపడితే, మరలా సూర్యుడు అస్తమించిన ఇంకా కోపాన్ని అలా నిలుపుకుంటే మనలో ఎవరుండి బాధపడతారు చెప్పండి? చాలామంది సోగ్గా చెప్పుకుంటారు. ఏమని చెప్పినా, నాకు చాలా కోపం అండి, అది పెద్ద అవార్డు, మరి నాకు చాలా కోపం అండి. అది ఎలా ఉంది చెప్పినా, నాకు అపవాదం అంటే ఇష్టం అండి అన్నట్టుంది, నాకు దుర్భాషలు అంటే ఇష్టం అండి అన్నట్టుంది. కోపం అండి అంటే నీకు అడుగుతాను, ఇదే నీకు కోపం? నీకు బీపీ ఉందా? థైరాయిడ్ ఏమైనా వచ్చేసిందా? నా కోపం అండి. మన కోపం ఉండొచ్చు, అది న్యాయపరంగా ఉండాలి. ఆ కోపం ఎదుటి వాడిని గుణపరిచేలా ఉండాలి. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, విమోచన దినము వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, చూసారా కేటగిరీలు ఇస్తున్నాడు. సమస్తమైన ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం, వీటిని విసర్జించండి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణారుధులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ఇక్కడ జాగ్రత్త అండి. లాస్ట్ వచనం కేటగిరీ అన్నీ చెప్పి లాస్ట్ ఒక లింక్ ఇచ్చాడు. ఎదుటోళ్ళని క్షమించాలి. ఇప్పుడు ఏదో మనం ఎదుటోళ్ళని గద్దిస్తామండి, అటు తప్పని అటు తెలుసుకుంటాడు. సాయంత్రానికి రేపటికి వస్తాడు. తప్పైపోయిందని ఒప్పుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అక్కడ ఉంది చెప్పండి.
క్షమించేయాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? క్షమిస్తామా? మొహం చూపించుకు ఇంకా అస్సలు ఇంక చూపించు, బాగోదు, ఇంకా అయిపోయిందిరా ఆ రోజే చెప్పండి. అదే వద్దు. మళ్ళీ నేను చెప్పిన ఒక మాట, నేను చెప్పిన ప్రేయర్లో ఒక రోజు నాకు తుల్లుమని మెలకు వచ్చిందండి. నిజంగా మీరు కూడా ఒకవేళ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా దేవుని చెప్పుకోండి. నన్ను వ్యతిరేకించిన వాళ్ళు మనల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కడ దగ్గర కనబడతారు? ఏ ఫంక్షన్లోనో దేవుడే చూపిస్తాడు వాళ్ళని. మన ఎదురుగానే కూర్చుంటారు భోజనం బల్లో, చూపిస్తాడు దేవుడు. అలా వ్యతిరేకంగా ఆ రోజు వస్తారు మనకి. ఆ రోజు దేవుడు మనతో లోపల ఉండే ఆత్మ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ మనకు చెప్తుంటాడు, వెళ్ళి పలకరించు, నువ్వే పలకరించు. లోపల దురాత్మ కూడా ఎవడో సలహా ఇస్తాడు, నువ్వు తగ్గిది వాళ్ళని రాని. ఆ పక్కన ఎవడో ఉంటాడు, మళ్ళీ ఆత్మ ఉంది, వాళ్ళు ఇంకో ఆత్మ ఉంది, వాడు చెప్తుంటాడు. కానీ మనకి పరిశుద్ధాత్మ లోబడం అయితే ఏ విషయాలు ఎత్తకుండా వాడికి చేతుల్లో చేయబెట్టి, బాగున్నారా, చలకలమైంది, అంతా ఓకేనా, నిజంగా సీన్ జరిగిందండి, అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాం. విషయం ఏంటి తెలుసా? మాట్లాడేసాం, క్షమించేసుకున్నాం, ఇంటికి వచ్చేసాం. కానీ మళ్ళీ నైట్ మనకు గుర్తొస్తుంది ఆ పాత విషయాలు. మనకి ఏం చేశాడు అవన్నీ గుర్తొస్తాయి. నేను అడుగుతున్నాను, మళ్ళీ ఆ పాత విషయాలు నీకు గుర్తొస్తున్నాయంటే నువ్వు క్షమించావా? క్షమించలేదు ఇంకా. నువ్వు ఎదుటోళ్ళని క్షమించకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పరిశుద్ధాత్ముడిని దుఃఖపరుస్తావు. ఎదుటోళ్ళు మనం గద్దించినప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు అడుగుతారు, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం క్షమించాలి. మనం వెళ్ళి పలకరించినప్పుడు నేను చెప్తున్నాను, గౌరవంగా ఉంటుందండి. వాళ్ళు మనం పలకరించకపోయినా మనం పలకరిస్తే మనం లోకం దృష్టిలో తక్కువైపోతామేమో, కానీ దేవుని దృష్టిలో శబాస్ అనుకుంటాడు. అలాగే ఉండు. ఆ రోజు అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెట్టేయాలి. నైట్ ప్రేయర్లో మనం ప్రేయర్ చేసి మనశ్శాంతికి పడిపోవాలి. మనకు మళ్ళీ దరిద్రం ఏంటి చెప్పినా, ఆ రోజు ఆడు అలా చేశాడు, ఆ రోజు మనకి గుర్తొస్తుంది. అది గుర్తు రాకూడదు. ఎందుకంటే ఇంకా అయిపోయిందిగా, క్షమించేసాంగా, అయిపోయింది. ఒకవేళ అలాగే జ్ఞాపకం చేసుకుంటే మనసు దేనికి దారితీస్తుంది చెప్పినా, ఆ రోజు ఆడు మనకు చేశాడు, చెప్పండి, రేపు మనం వాడికి చేద్దాం. ఇప్పుడు అదే కదా ఏపీ పాలిటిక్స్ అంటే ఏది చెప్పండి. అప్పుడు వాళ్ళు పడగొట్టేశారు, చెప్పండి. ఇప్పుడు మేము పడగొట్టేసి మనం రాష్ట్రాన్ని పడగొట్టేస్తారు ఒక రోజు వీళ్ళిద్దరు కలిసి. వాళ్ళు పడగొట్టే మనం కట్టేవాళ్ళు లేరు, పడగొట్టేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు పడగొట్టేశారు, ఇప్పుడు వీళ్ళు నేను అడుగుతున్నాను, ఇవే రాష్ట్రాన్నైనా పాడు చేస్తాయి, మనల్నైనా పాడు చేస్తాయి, కాపురాలను పాడు చేస్తాయి. అందుకే ఎదుటి వాళ్ళని క్షమించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టుకు, ఎక్కువ కోప్పడకు, ధ్యాసానికి గురవుకు, క్రోధానికి గురవుకు, అల్లరగా చేయకు, దుష్టత్వానికి లోనవుకు. ఏదో ఒక రోజు ఆడొచ్చి సారీరా అన్నప్పుడు, సర్లేరా నేను ఆ రోజే దేవునికి వదిలేశానని హుందాగా ఒక మాట చెప్పు, వదిలే. ఎందుకంటే మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంకెంతగా మనం ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోకూడదురా, మన పాత మనసులు చచ్చిపోయారా, వదిలే ఆ విషయాలని వదిలే అన్నప్పుడు అది ఎంత హెల్దీ లవ్ ఉంటుంది చెప్పండి. బాగుంటుంది. నీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, చెప్పండి, అడిగి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీలు అన్నీ బాగుంటాయి, హెల్దీగా ఉంటాం, ముఖంలో గ్లో వస్తుంది, బాగుంటాం. సీరియస్గా మనం నిద్రపోకుండా అడుగుని సీరియస్గా ఆలోచిస్తుంటే కళ్ళ కింద లొట్టలు వస్తాయి, బ్లాక్ వస్తుంది, ముక్కులు వంకర పోతాయి, రకరకాలుగా ఉంటాం, బ్యూటీ పోతుంది. అందుకే హెల్దీగా ఉండండి. ఏదైనా గొడవ జరిగిందాక ఆ రోజంతా కోపంగా ఉండండి, సీరియస్గా ఇటు కోపంగా ఉండండి. సాయంత్రంగా స్నానం చేసేయండి, మంచి కర్రీ స్నానం చేయండి, ఆ రోజు స్నానం చేయండి, మంచి కర్రీ తెచ్చుకోండి, చక్కగా తినండి, ప్రేయర్ చేసుకోండి, మర్చిపోండి. సూర్యుడు అస్తమించాడు, నీ కోపం కూడా అస్తమించుకోవాలి, అయిపోయింది. వాళ్ళు మర్చిపోరు, ఎప్పుడో వస్తారు, మనం అన్నీ మర్చిపోతాం, ఎదురోజు కనబడతారు, పలకరించేస్తాం. అలా అవాక్కైపోయి, అరే ఏం దాచుకుంటే అలా పలకరించాడు అంటే, అదే యేసయ్య బిడ్డలకు ఉండే లక్షణం. అదే, ఏమీ దాచుకోరు, అన్నీ వదిలేస్తారు, మళ్ళీ ఒకరోజు పలకరిస్తారు. మరి వచ్చిన చూడండి, త్వరగా ముగించేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 13వ వచనం. ఇవన్నీ మనకు ఆజ్ఞలు. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరిని ఒకడు సహించుచు, ఒకరిని ఒకడు క్షమించుడి. ఒకడిని ఒకడు ఏం చేయాలి? గతంలో నాకు ఆడు హాని చేశాడు, ఆ కాలం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు, ఇప్పుడు నాకు తారసపడ్డాడు, ఆ హానిని ఇంక నేను గుర్తుపెట్టుకోకూడదు. ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. నేను అలా గుర్తుపెట్టుకున్నా అంటే నాలో ఏముంది? ఇంకా కోపం ఉంది. నాలో ఇంకా కోపం ఉంటే దాన్ని బైబిల్ ఏమంది? పాపం ఉంది.
పాపం ఎక్కువ ఉంటే ఏమవుద్ది? అపవాది వస్తాడు. అపవాది లక్షణాలు నాలో ఉంటే నేను ఎక్కడికి పోతాను చెప్పండి? నరకానికి పోతా. అంటే ఎంత సులువుగా కోపం నరకానికి తీసుకెళ్తుందా? తీసుకెళ్తుంది. నువ్వు నరకానికి ఎందుకు వచ్చేసేవారంటే ఈ కేటగిరీలు చెప్తే, ఒకడు బాగా తిండి తిని వచ్చేస్తాడు, మరొకడు ఈరోజు నువ్వు ఎక్కువ కోపపడ్డావు అందుకే వచ్చేస్తావు. కోపం వల్ల కూడా నరకానికి పోతావు అంటే బైబిల్ చెప్తుంది, నరకానికి పోతావు. నెక్స్ట్ మనం జరిగే కార్యక్రమం నేను చెప్తున్నాను. మీరు ఎవరి మీదన్నా కోపం పెట్టుకొని, ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకొని, ఎవరి మీదైనా క్రోధం పెట్టుకొని బలలో చేతులు ముంచకూడదండి, గుర్తుపెట్టుకో. అలా అని ముంచకండి, ఇంటికి వెళ్ళిపోకండి. ముడి చెప్తే అర్థమవుతుంది. కోపతాపాలు గొడవలు పెట్టుకుని వచ్చి ఎందులో చేతులు కలపకూడదంట? బల్లలో, ప్రభు రాత్రి సంస్కరణలో చేతులు ముంచకూడదు. ఎందుకంటే మీలో కక్షలు కలహాలు ఉండగా మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటకు మీకు అర్హత లేదన్నాడు పౌలు. ఎదుటి వాళ్ళని క్షమించకుండా వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకుని, దేవా నన్ను క్షమించండి నువ్వు ఎలా అడుగుతున్నావు? నువ్వు ఇతరులను క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. అయిపోయింది. బాగుండరా అని చెప్పావు, వాడికి ఎక్కలేదు, వదిలే. దేవుడికి నువ్వు గుణపరచాలని చూస్తే వాడు గుణపడలేదు. దేవుడు ఎలా గుణపరచాలో వాడిని అలా గుణపరుస్తాడు. నువ్వు మాత్రం ఫైర్ అవ్వకు, వదిలే. వాడి సహవాసం ప్రమాదమా, కొంచెం దూరంగా ఉండాలి. ఇవన్నీ బైబిల్ మనకు నేర్పిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు, వ్యక్తిగత వికాసం అంటారు దీన్ని. ఆధ్యాత్మిక వ్యక్తిగత వికాసం ఇది మనం డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ కోపపడాలో, ఎక్కడ కోపపడకూడదో, ఎంత తినాలో, ఎంత తినకూడదో అన్నీ బైబిల్ చెప్తుంది. నెక్స్ట్ వీక్ మనం చూస్తాం, ఫైనాన్స్ విషయాలు కూడా బైబిల్ చెప్తుంది. ధనము కూడా నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమే. అందుకే మరో మాట చూద్దాం, చూడండి మరో మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి నైట్ అంతా చింతపడిపోకు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయండి. ఇప్పుడు చెప్పండి, లాస్ట్గా నేను ముగించేస్తున్నాను. దీన్ని జయించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ చింతపడిపోకండి, నైట్ అంతా ఆలోచించేయకండి, రాత్రి పగలు ఆలోచించేయకండి, దాని గురించి మీరు ఏంట్రా అని ఇబ్బంది పడిపోకండి. దానికి సొల్యూషన్ ఒకటే చెప్పండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవా దీని నుంచి నన్ను బయటికి తీసే. కృతజ్ఞత అంటే ఏంటి? థ్యాంక్స్ మై లార్డ్, ఈ యొక్క బలహీనత నుంచి నన్ను బయటికి తీసే ప్రభా. నాకు ఊరికే నిష్కారణంగా ఎదుటి వాళ్ళ మీద కోపంలో వస్తున్నాయి. ఆ కారణం కూడా నీకు న్యాయపరంగా అనిపించే కోపమేమీ కాదు. నా కారణాలు అంత బాగాలేదు, నాకు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వాళ్ళ మీద నేను కోపపడిపోతున్నాను ప్రభా. సరైన కారణం కూడా కాదు, నేను కోపపడిన కారణం నీకు న్యాయమై ఉండాలి. అది న్యాయపరమైన కోపం కాదు ప్రభా, కారణం కాదు ప్రభా. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను. నాలో ఈ లక్షణం తీసే ప్రభా అని దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, అప్పుడు సమస్తమైన జ్ఞానంకు మించిన దేవుని సమాధానం ఆడికి నీకు అందరికీ ఏమిస్తాడు చెప్పండి? కోపాన్ని తీసేస్తాడు చెప్పండి, సమాధానం పడతారు. అరే ఎలా వచ్చాడ్రా ఆడు, మీరు ఇద్దరు ఎలా అవుట్ అయిపోయారంటే అప్పుడు మీరు చెప్పండి అలాగైపోతాం. ఎలాగైపోయారంటే ఆడికి అర్థం కాదు, మనకు అర్థం అవుద్ది. నైట్ ప్రేయర్ చేసుకున్నాం, సమాధానం పడిపోయాం. ప్రేయర్ చేసుకుంటే సమాధానం పడిపోతారా? అరే కోర్టులో ఇంకా నడుతున్నాయి గొడవలు, వాళ్ళు సమాధానం వాళ్ళు ప్రేయర్ చేసుకోవట్లేదు, మనం ప్రేయర్ చేసుకున్నాం, సమాధానం పడిపోతాం. ఈ సందర్భం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నీలరాజు బ్రదర్ తెలుసు కదా, నీలరాజు ఎన్ని మాట్లాడినాడండి మనల్ని. ఎదురుగా ఉంటే, నేను చెప్తున్నానండి, ఎదురుగా ఉంటే ఆ మూతును పగలగొట్టేస్తామన్నంత డైలాగ్స్ మన చుట్టూ వాళ్ళు చెప్పారు. చాలా సలహాలు ఇచ్చారు. చిన్న కేసు పెడదాం, లోకల్కి రప్పిద్దాం, ట్రైన్ ఎక్కేలోపు మళ్ళీ ఇంకొక సేవకుడి జోలికి వెళ్ళకుండా గట్టిగా ఇచ్చేద్దాం అన్నారు. అప్పుడు అంటాం, తర్వాత పరిశుద్ధాత్మ లీడర్ అంటున్నావు అంటాడు. పరిశుద్ధాత్ముడు లోపల కొడేస్తావా, లోపల మళ్ళీ మన గద్దెంపు స్టార్ట్ అవుద్ది. ఆయన కూడా క్రైస్తవుడే, కానీ లోపల మనకు ఆన్సర్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు,
ఆయన అక్కడి వరకు విన్నాడు కనుక ఆయనకు అది రైట్ అనిపిస్తుంది. మన సైడ్ ఏముందో ఆయనకి తెలియదు కనుక మనల్ని నేరస్తులుగా చూస్తున్నాడు. సమయం వస్తుంది, ఏదో ఒక రోజు మన వెరసను కూడా ఆయన వింటాడు. ఆ రోజు ఖచ్చితంగా మనం ఏంటో ఆయనకు అర్థమవుద్ది. అప్పటి వరకు మనం మౌనంగా ఉందాం. ఆ ఒక్క సమాధానం అలా మౌనంగా ఉండిపోయామండి. నీలరాజు బ్రదర్ని అట్రాక్షన్ చేసింది ఏంటో తెలుసా? ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంటే నా మీద ఎంత పెద్ద లెటర్ రాసి పెట్టాడండి ఆ పోలీస్ స్టేషన్లో. ఇంకా పదాలు నేను చెప్పొచ్చలేదో తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చాలామంది జీవితాలతో నేను ఆడుకున్నానంట. తెలంగాణలో ఉన్న వాళ్ళతో కూడా ఆడుకోవడానికి తెలంగాణ వచ్చాడు. తెలంగాణను కాపాడుకుంటాం, అందుకే ఈ అబ్బాయి మీటింగ్ జరగకూడదని లేడీస్తో కంప్లైంట్ పెట్టించారు అప్పుడు నీలరాజు బ్రదర్. ఆ లెటర్ చూసి నాకు చాలా ఏడుపు వచ్చింది. ఆ టైంలో మనం సమాధానం చెప్పలేము, రిప్లైలు ఇవ్వలేము, ఎందుకంటే ఇప్పుడు కేసు కోర్టులో నడుస్తుంది. చాలా ఫీక్ స్టేజ్కి వచ్చింది. గొడవలు రచ్చ అయిపోతున్నాయి సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కడు మీ జేమ్స్ అంట, అదంట, ఇదంట. నీలరాజు బ్రదర్ వీడియోలు అందరికీ సెండ్ చేస్తున్నారు. నాకు సేవకులండి, ఆడెవడో గుంటూరు నుంచి అండి, ఏదైనా పాంప్లెట్ చూస్తే, ఆయన ఎవరో తెలియదు, పాంప్లెట్ చూస్తే ఆ పాంప్లెట్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందిగా, ఆ కాంటాక్ట్ కన్వీనర్కి ఫోన్ చేసి ఎలా తోడితే మీరు మీటింగ్ ఎలా పెట్టిస్తున్నారు, వాట్సాప్ ఆన్ చేయండి. ఆ నీలరాజు బ్రదర్ వీడియోలు ఆ కన్వీనర్కి ఫార్వర్డ్ చేసేవాడు. నీలరాజు బ్రదర్ ఎలా మాట్లాడు మీకు తెలుసు కదా. నేను మొదలుకొని అరికాల వరకు మాట్లాడాడు నా గురించి. అన్నీ రకరకాలు మాట్లాడతాడు. ఇంకా ఆయన తోసినవి అన్నీ ఎటకారం చేస్తూ మాట్లాడతాడు. ఒకరోజు నీలరాజు బ్రదరు మా ఫ్రెండ్ మీటింగ్ పెట్టించాడు మళ్ళీ హైదరాబాద్లో. అప్పుడు కేసు గెలిచేసిన తర్వాత న్యాయపరంగా నిర్దోషగా బయటకు వచ్చాం. మళ్ళీ హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చి లెటర్ పెట్టలేడు, ఎందుకంటే న్యాయపరంగా మనం గెలిచాంగా. ఆయన ఒక డైనమోలో పడ్డాడు. మా ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, అలా తోడుతో మీరు ఎలా మీటింగ్ పెడతారంటే, మా నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ చెప్పాడు, 10th నుంచి మన ఊరు పక్కనే కనుక నేను చిన్నప్పుడు నేను తెలుసు కనుక ఒక మాట చెప్పాడు, అసలు జేమ్స్ అంటే ఏంటి నీకు తెలుసా? నువ్వు నోటికి వచ్చిందల్లా కెమెరా పెట్టి మాట్లాడుతున్నావు, నీకు తెలుసా? నీలరాజు బ్రదర్, నువ్వు నాకు తెలుసు కనుక నీకు చెప్తున్నాను, నువ్వు తెలుసు, జేమ్స్ నాకు తెలుసు, ఇద్దరు నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను, నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు చిన్నప్పుడు నేను తెలుసు, మా నాన్నల దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారికి పరిచయం, నీకు తెలియదు జేమ్స్ అంటే ఏంటన్నా చెప్పాను అంటే అప్పుడు చెప్పాడు. నువ్వు విన్నది ఒక సైడే, రెండవ సైడ్ నువ్వు వినలేదు. విషయం అంతా మా ఫ్రెండ్ చెప్పాడు. నిజమా ఇది అంటే నిజమే. మరి ఎంత జెన్యున్గా తన వైపు ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఒక మాట కొట్టాను లేదంటే ఆయన అండో. మరి ప్రతి ఒక్కరూ వాళ్ళ వైపు న్యాయం ఉన్నప్పుడు కనీసం కొట్టడానికైనా వస్తారు. మరి వాళ్ళ యొక్క అనుసరులు కూడా నన్ను ఎవరు ఏమనలేదు. ఆయన అన్నివ్వడు. అప్పుడు అన్నాడు, వీలైతే ఒక్కసారి జేమ్స్తో మాట్లాడిస్తావు. ఆ నైట్ మీటింగ్ అవగొట్టుకుని హైదరాబాద్ అవుట్స్కట్స్ రామోజీ ఫిలిం సిటీ దాటి మేము బయటకు వచ్చాం. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తాం, నీలరాజు బ్రదర్ మాట్లాడుతా అన్నారు. వెరీ గుడ్, ఇప్పుడు మాట్లాడమండి, ఇప్పుడు రికార్డింగ్ చేసుకున్న పర్లేదు. ఫోన్ చేస్తాం, క్వశ్చన్స్ అడిగాడు. నేను చెప్పిన ప్రతి దానికి ఆన్సరు నెట్లో జడ్జిమెంట్ కాపీ ఉంటుంది. నా అబద్ధమైతే జడ్జిమెంట్ కాపీ, అబద్ధమైతే గుండిగించుకుంటారు, మీరు చూడండి అని చెప్పాను. బ్రదర్ ఒక మాట్లాడాడు, సారీ బ్రదర్ తప్పు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిశాడు, ఒక పార్కులో సింగిల్గా వచ్చాడండి. కొట్టాలనుకుంటే అప్పుడు కొట్టచ్చు. పక్కన కూర్చున్నాం, ప్రేమగా మాట్లాడడం, ఏమనలేదు. అప్పుడు అన్నాడు, మీ ఇలాంటి వాళ్ళు నేను చాలా బాధ పెట్టాను. అప్పుడు ఒక మాట అన్నాను, ఇప్పుడే లైవ్ ఇద్దాం అన్నాడు. ఇప్పుడు లైవ్ వద్దు. ఏ నోరైతే నన్ను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించిందో అదే నోటుతో ఇంకో 2 నెలల్లో నా కూతురు బర్త్డే వస్తుంది. ఆ బర్త్డేకి రా, నేను లవ్ ఫీస్ట్ ఇస్తా అన్నానుగా, ఆ లవ్ ఫీస్ట్కి రా. నా భార్యకి నాకు పుట్టిన నా బిడ్డ బర్త్డే జరుగుద్ది. ఆ రోజు నీకు ప్రేమ ఇస్తాం, మా ఏదిక మీద నీకు ఒక స్థానం ఇస్తాం. ఆ నోటుతోనే నా ప్రజలందరూ చూస్తుండగా, ఈ ప్రపంచమంతా చూస్తుండగా, ఈ బ్రదర్ని నేను అన్యాయంగా నన్ను ఒక్క మాట చెప్పు, ఎక్కువ వివరణ వద్దు, ఒకే ఒక్క మాట చెప్పు. నీకు ఏది చెప్పాలనిపిస్తా చెప్పు, నువ్వు ఎలా చెప్పాలనుకోండి నేను చెప్పను, నీకు ఏది చెప్పాలనిపిస్తా చెప్పు అన్నాడు. ఒకే మాటతో వచ్చాడు. నేను ఈ జేమ్స్ కోసం ఇంత దూరం నేను రావడానికి కారణం, నేను చాలామంది సేవకులు నన్ను కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, లక్షల రూపాయలు తినేశారు, కానీ ఈ సేవకు నన్ను ఏమన్నదా ఒక్క కారణం వల్ల నేను ఇక్కడికి వచ్చానని ఆ రోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఈ రోజుకి మనకు యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. మనం అలా దేవునికి అప్పగించి ఉండిపోయాం అనుకోండి, మండు పొట్టున్న వాళ్ళు కూడా వచ్చి ఒకరోజు క్షమాపణ చెబుతారా అంటే చెబుతారు. మీరు నీలరాజు బ్రదర్ డిబేట్ వీడియోలు చూడండి, ఉంటాయి. ఏబిఎన్ ఛానల్లో కూర్చుని ఒక పాస్టర్తో ఏబిఎన్ ఛానల్లో గొడవాడుతుంటాడు నీలరాజు, మీరు చూసారు లేదో. నాకు ఆ వీడియో చూస్తుంటే అనిపించింది, ఇలా టోడా మనకి క్షమాపణ చెప్పిందని. మీరు చూడండి కావాలంటే.
ఇలాంటోడు ఎలా క్షమాపణ చెప్తాడంటే ఇలాంటోడు కాదు, సౌలు లాంటి వాడినైనా దేవుడు చెప్పండి. అనని ఆయన పేరు ఎవరు? సౌలు వెళ్తాడు కదా, సౌలు వెళ్ళి బాప్టైజం తీసుకుంటాడు ఎవరి దగ్గర? సౌలు వెళ్ళి బాప్టైజం తీసుకుంటాడు కదా. సౌలు గారు మారు మనసు పొందిన తర్వాత ఆయన భయపడిపోతుంటాడు. మీద ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి బాప్టైజం తీసుకున్నప్పుడు అప్పుడు అంటాడు, ఈయన ఎలా మారుతాడు దేవుడు అంటే, దేవుడు అంటాడు ఆయన ఏర్పరచుకున్న పాత్ర ఆయన మారాడు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పినా, ఓపికగా ఉన్నాం అనుకోండి, ఆ రోజు మన మీద కత్తిలేసుకొచ్చేసిన ఒక రోజు చెప్పండి, వదిలేయండి ఆ రోజు ఇంకా అలా జరిగిందని. ఏదో ఒక రోజు మన దగ్గరకు వచ్చి ఏమంటారు చెప్పండి? అంటారు, మీ టైం అయిపోయిందిరా చెప్పండి, మా టైం వచ్చిందిరా, నేను ఇలా ఎగదోసావనుకో దేవుడు కూడా ఎగదోస్తాడు, నీకు గుర్తెట్టుకో. వాళ్ళ టైంలో అలా ప్రవర్తించారు, మన టైంలో మనం చెప్పండి అలా ప్రవర్తించకూడదు. మన కోపడంలో ఒక న్యాయం ఉండాలి, మన సమాధానం కోరుకోవాలి, మన కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి. ఆ రోజుతో ఆ విషయాన్ని చెప్పండి వదిలేయాలి. అందుకే ఒక మంచి స్నేహితుడు దొరికాడు మనకి, నీలరాజు బ్రదర్. అప్పటి వరకు ఆయన చాలా జెన్యూన్ అండి. నేను అనుకునేవాడిని ఏదో బీజేపీతో తొత్తులో ఉంది, ఏదో ఉంది, మొత్తం మా తొత్తులో ఉంది ఇలా మాట్లాడతాను. కానీ నిజంగా చెప్తాను, ఆయన క్రైస్తవం పట్ల చాలా ఫైర్ ఉంది. ఆ ఫైర్లో దొంగ సేవకులను ఎండగట్టాలన్న ఒక ఇది ఉంది ఆయనకి. ఆయన విజన్ గొప్పదే, కానీ మనం కూడా అపార్థం చేసుకుని, ఎందుకో తెలుసా? కమ్యూనికేషన్ లేకపోవడం వలన. ఆ కమ్యూనికేషన్ ఏది తీసుకొచ్చింది చెప్పండి? మన మౌనం చెప్పండి, మన సమాధానం ఎదుటి శత్రువులను కూడా మనల్ని ఏం చేస్తా చెప్పండి? మిత్రులుగా మార్చేస్తాం. ఇది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకొన్నారు కొంతమందికి లవ్ ఫీస్ట్ ఇవ్వాలి, వస్తారు, త్వరలో వస్తారు, చచ్చిపోయేలోపు కనీసం దినభోజనంకైనా వస్తారు. అప్పుడైనా వస్తారు కదా, చచ్చిపోయికి రారండి, ఎన్ని గొడవలోనే చచ్చిపోయికి వస్తారు కదండి. ఆ రోజు చచ్చిపోయే ముందు పేర్లను రాసి ఈ లెటర్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాలండి. వీళ్ళు ఇంకా సమాధానం పడలేదు, నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు, ఆ సైడ్ నుంచి వాళ్ళని సమాధానం పడమనండి. లాస్ట్ దినభోజనాలకు వచ్చినప్పుడు అది రాసి చచ్చిపో. నెక్స్ట్ మరో వచ్చిన చూడ ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇదే చివరిది ఒట్టే చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు, ప్రతి ఆలోచన ఎవరికి లోబర్ చేయాలట? క్రీస్తుకు లోబరిస్తే మన కోపాన్ని, మన క్రోధాన్ని, ప్రతి దాన్ని క్రీస్తుకు లోబర్చి ఆ బలిపీఠ మీద మనం అర్పణిస్తే అన్నీ ఏమైపోతాయి చెప్పండి? సమాధానకరంగా మారిపోతాయి. శిష్యుల బృందాల్లో కోపిస్తున్నాడు ఎవరు చెప్పండి? పేతురు గారు ఎంత కోపం అండి ఆయనకి. ఆయన కోపం వస్తే పోలీసు వాళ్ళు చెవులే నరికేస్తాడు, పోలీసు వాళ్ళు చెవులు నరికేస్తాడు. కోపం వస్తే ఇంకేం గుర్తురాదు ఆయనకి, నరికేయడమే గుర్తొస్తుంది ఎవరికి చెప్పండి? అలా నరికేసి పెట్టి సేవ్ అంటే అసలు నేను నరకాలనుకున్నది సేవ్ కాదు, మరి తల ఏటి మిస్ అయిందంతే, జస్ట్ మిస్. శిష్యులు ఇంకొకరు ఉన్నారు, ఉరిమేడేవారు అంటే యాకోబు యోహాను బ్రదర్స్ కదండి. వీళ్ళిద్దరికి యేసుప్రభువు వారు పెట్టిన పేరేంటి చెప్పండి? ఉరిమేడేవారు అంటే పెలపెలమని మెరుపులాలు వస్తే ప్రతి దాని కోపం వచ్చేస్తుందట వీళ్ళిద్దరికి. ఎవరికి? అన్నదమ్ములిద్దరికి. అలా ఒక రోజు ఏమంటారు చెప్పండి? దేవా నువ్వు సెలవి, వాళ్ళ మీద పిడిగడిపోలే చేసేస్తా ఉంటారు. ఎవరు? నువ్వు సెలవి, ఒకసారి మాకు ఆ అవకాశం, ఆ పవరి వాళ్ళని ఏం చేస్తామో చూపిస్తూ ఉంటారు. అంటే యాకోబు యోహానులకి చాలా కోపం ఎక్కువ, పేతురికి చాలా కోపం ఎక్కువ. తర్వాత వీళ్ళు ఎలా అయిపోయారు చెప్పండి? మిక్కిలి సమాధానకరంగా అయిపోయారు. పేతురు ఎప్పుడైనా పర్సనల్ విషయాలు కోపపడ్డా? పేతురు ఒకే ఒక విషయంలో కోపపడతాడు, అననీయ సప్పీర విషయంలో. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు అంటే, ఇప్పుడు పేతురు కోపడంలో ఎవరిని కారణం చేసుకుని కోపపడుతున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. మీకు మీరే ఉత్తరవాదులు, నాశనం అయిపోతారు అన్నాడు. అంతే. యాకోబు యోహాను కూడా కోపపడ్డారు. అరే విగ్రహాల జోలికి పోవద్దు, బలర్పించిన వాటి జోలికి పోవద్దని యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ ఎంత ఫైర్ అయ్యాడు సంఘాల మీద. ప్రభు యొక్క ఆవేశాన్ని దర్శనంగా తన ఎంత పెద్ద గ్రంథాన్ని రాశాడు, ఆరో దర్శన గ్రంథాన్ని. యాకోబు అపొస్తలుల కార్యములో ఇదిగో ఒక పత్రిక పట్టుకెళ్తాడు అన్యుల దగ్గరికి. ఆ పత్రికలో సిఫారసు పత్రికలు అంటారు. ఆ పత్రిక పట్టుకెళ్ళినప్పుడు యాకోబు పట్టుకెళ్ళి ఒక మాట ఉందా, ఉదారంగా ఒక వివరణ ఇస్తాడు. ఆ వివరణ ఏంటో తెలుసా? ఇదిగో మీరు విగ్రహాల జోలికి, బలిగా అర్పించిన వాటి జోలికి పోకండి,
దేవుడికి ఇవి నచ్చు, జాగ్రత్త అని చెప్పాడు. వాళ్ళ కోపపడడంలో వాక్యం ఉంది, వాళ్ళ కోపపడడంలో న్యాయం ఉంది, వాళ్ళ కోపపడడంలో దేవుని ఆజ్ఞ ఉంది, వాళ్ళ కోపపడడంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుని మనసు ఉంది. మనం కోపపడడంలో కేకులు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, చెప్పండి, గోంగూర పచ్చడి ఉంది, ఇవి మన గొడవలు. సరుదుల కోసం గొడవలు, మన కోపాలు ఇవి, సరుదుల కోసం గొడవలు, ఇవి గొడవలు, మన గొడవలు. అకౌంట్ల కోసం గొడవలు, ఇవి మన గొడవలు. మన గొడవలు దేనికి సంబంధించి ఉండాలి తెలుసా? మన గొడవ అయినా, మన కోపం అయినా, మనది ఏదైనా ఎదుటి వాడిని గుణపరచడానికి దేవునికి సంబంధించే ఉండాలి. అప్పుడు మన కోపం న్యాయపరమైన కోపం. అంటే కోపంలో న్యాయం ఉంది, చెప్పండి, అన్యాయం ఉంది. నీ కోపం న్యాయమైనదా, అన్యాయమైనదా? ముగించేస్తున్నాను. కోపం నరకానికి తీసుకెళ్తుందంటే ఖచ్చితంగా సులువుగా నువ్వు మందు తాగకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, సినిమాలు చూడకపోవచ్చు, కానీ కోపం ఉందా, అది చాలు నేను నరకాన్ని తీసుకుపోతుంది. నువ్వు ఇన్ని మానేసావు, కానీ ఏం మానలేదు చెప్పు. సూర్యుడు అస్తమించిన ఆ కోపాలు, ఎదుటి వాళ్ళ మీద నువ్వు పెట్టుకున్న కోపాలు పాలు చూడు, అది చాలు నరకానికి. వచ్చే వారం ఏ రోజు చూద్దాం.